ఈ మెంతికూర విత్తనాలు నాటుకున్న 15 రోజులకు నాకు ఆకు ఇలా ఉంది, కానీ 7 రోజులకే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కావాలనుకుంటే మనం ఏ విధంగా నాటుకుంటే ఇంత చక్కగా వస్తుందో చూసేది. 3 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని నేను రాత్రంతా నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని ఆ వాటర్ అంతా పడేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ ట్రేలో నేను మొత్తం ట్రే అంతా చల్లేయచ్చు, కానీ అలా కాకుండా నారు పోసుకున్న విధంగా చేసుకుంటే మనం మొలకెత్తేటప్పుడు వాటరింగ్ కి చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ నేను 4 వరుసలుగా నేను కొంచెం లైట్ గా మట్టిని తీసేసాను. ఇవి మధ్యలో ఉన్న బచ్చల కూర అందుకని తీయలేదు. సో ఈ విధంగా 4 వరుసలుగా మట్టి లైట్ గా తీసుకొని ఇప్పుడు మన నానిన విత్తనాలని వేసేసుకోండి. వేసుకున్నాక లైట్ గా మట్టి పైన చల్లండి, ఎక్కువ బరువు లేకుండా కొద్దిగా అంతా వేసుకొని అండ్ వాటర్ చల్లుకోవడమే. ఇదిగోండి 8 రోజులకి ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి మీరు ఆకును తెంచేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఈ క్లిప్ చూస్తే మీకు 15 రోజులకి ఈ విధంగా ఆకు తయారైంది. ఇది బాల్కనీలో చిన్న ట్రేలో వేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.